హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మీ అందరికీ మా ఇంట్లో ఉన్న చిన్న క్యూట్ గార్డెన్ని చూపిస్తా. ఇది మా ఇంటికి ఎంట్రన్స్ అనమాట. గేట్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మంచిగా అన్ని కలర్స్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మా ఇంటికి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పూల చెట్లే ఉంటాయి. ఎక్కడో ఒకటి రెండే వెజిటబుల్స్ ఉంటాయి. ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటాయి. అంటే ఎక్కువేం కాదు, కొన్ని కొన్ని పండిస్తారనమాట. ఈ వీడియోలో నేను ఓన్లీ ఫ్రంట్ అండ్ సైడ్ది మాత్రమే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న చిన్న గార్డెన్ని చూపిస్తాను. చెప్పాను కదా, ఎక్కడో ఒకటి రెండు వెజిటబుల్స్ కనిపిస్తాయి ఫ్రంట్ కూడా అని. ఇది ఫ్రంట్ అనమాట. ఒక చిన్న పందిరిలాగా వేసేసి ఈ ఒక్క పందిరికి బీరకాయలు, ఈ అనపకాయలు అండ్ దోసకాయలు కూడా పండిస్తున్నారు. ఇలా ఒకటే పందిరికి 3 రకాల కాయలు కాస్తున్నాయి, కూరగాయలు. ఇవి జస్ట్ ఒక 10 days నుంచే కాపు స్టార్ట్ అయిందంట. అనపకాయలు కొంచెం సైజ్ పెద్దవే అయినాయి, బీరకాయలు చిన్నగా ఇప్పుడే పిందెలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ కింద ఉన్న కొంచెం ప్లేస్ని కూడా ఖాళీగా ఏమి ఉంచలేదు. ఇలా నూరువరహర్ల మొక్కలు, కనకాంబరాలు, చిన్న చిన్న చామంతి మొక్కలు ఇలాంటివన్నీ ఆ పందిరి కింద పెంచుతున్నారు. ఇప్పటి వరకు గేట్కి ఒక సైడ్ చూసినాం, ఇప్పుడు ఇంకొక గేట్ సైడ్ చూపిస్తా. ఇవి చిట్టి గులాబీలు. మా ఇంట్లో పూజ చేసుకోవాలంటే మంచిగా అన్ని రకాల పూలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు. మెయిన్గా మందారాలు అయితే ముద్ద మందారం, రెక్క మందారం, ఇట్లా చిట్టి మందారం, చాలా టైప్స్ ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం చామంతి మొక్కలే ఎక్కువ ఉంటాయి. అవి కార్తీక మాసం మంచి సీజన్ వాటికి. ఆ టైంలో ఉంటాయి. అన్ని కలర్ ఆఫ్ చామంతి మస్తు పూస్తాయి ఇక్కడ. ఇక్కడ కనిపించే దానిమ్మ మొక్క వేసిందేం కాదు, మనం తిన్నప్పుడు 1-2 సీడ్స్ పడేస్తాం కదా, వాటితో మొలిసిందనమాట. ఇది కాయలు చిన్నగా ఉన్నాయి, ఎందుకో సైజ్ పెరగట్లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా స్వీట్ ఉన్నాయి. ఇదంతా పార్ట్ 1. పార్ట్ 2లో బ్యాక్ సైడ్ గార్డెన్ చూపిస్తా. బ్యాక్ సైడే ఉంటాయి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.